10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బాధ్యతారహితం అనాలనా, లేకపోతే నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే వైఫల్యం అనాలనా నాకు తెలియదు. మీరు ఆలోచన చేసుకోండి. డిసెంబర్ 7, 2023 నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా మీ మధ్యలోనే మీకు నియామక పత్రాలు ఇచ్చిన 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు, కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు, కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు, కొన్నిటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టులలో కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 10 సంవత్సరాలు మీరు మీ కుటుంబమే ప్రతిరోజు పంచభక్ష పరిమాణాలతో పండుగ చేసుకున్నారు, ఆస్వాదించిండ్రు తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? నేను ఒక మాట అడగదలుచుకున్నాను. మీ ఇంట్లో మీ పిల్లల్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించి మీకు దుఃఖం వచ్చి బాధ 6 నెలలు తిరగక ముందే వాళ్ళిద్దరికి కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా? లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చింది. మీ కుటుంబం పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోళ్ళ పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేదే నా ప్రశ్న. మీరు చూపించని దగ్గర మేము చూపించినాం, మా విజ్ఞత ప్రదర్శించినాం. మేము అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ నియామకాలతోని 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి, నిరసన తెలిపేది, నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారా. నేను వచ్చిన తర్వాత మీద నోటిఫికేషన్లు ఇస్తే మీరు ధర్నాలు చేయ మొదలుపెట్టారు. ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునరండి. అశోక్ నగర్ చౌరస్తలో ధర్నాలు జరిగింది. రేవంత్ రెడ్డి నువ్వు రా అడికన్నారు, చదువుకోండి మీరు, పోటీ పరీక్షలు రాయండి అని మన పిల్లలకు విజ్ఞప్తి చేసిన. ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునరు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. అందుకే గ్రూప్ 1 ఎన్ని రకాల కేసులు వేసినా సుప్రీంకోర్టు వరకు కొట్లాడి అన్ని కేసులు, తప్పుడు కేసులను అన్నిటిని కూడా బంగాళాఖాతం లేపించి ఉమ్మడి రాష్ట్రంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 563 గ్రూప్ 1 పోస్టులు ఎన్నడి వలే ఇవాళ మన ప్రభుత్వం 30 రోజుల్లో 563 మంది గ్రూప్ 1 పోస్టులను మనం నియమించుకోబోతుంది. అన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం మేము చెయ్యలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని చెయ్యనీయకూడదు. మేము రోడ్లు వేయలేదు, ఈయన రోడ్లు వేయకూడదు. మేము ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈయన ఉద్యోగాలు ఇవ్వనీయకూడదు. మేము సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టి ఈయన చేయనీయకూడదు. మేము పరిశ్రమలు తేలేదు, ఈయన తెస్తే ఏదో ఒకటి కాళ్ళలో కట్టడం పెట్టాలి. దాదాపుగా డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచలేదు. నేను 40% డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్ లో నేను ఇచ్చిన. కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టల్లో ఆడపిల్లలు ఉంటారు, పేదోళ్ళ పిల్లలు 20 years నుంచి పెండింగ్ ఉంటే నేను 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్ వాళ్ళకి పేమెంట్లు ఇచ్చిన. మేము SC ST BCలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినామని 7 ఉన్నాయి. అవి 2,000 మంది విద్యార్థులు ఉంటే 10 బాత్రూములు కూడా లేవు. ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర 500 200 మంది పిల్లలు క్యూ కట్టే పరిస్థితి. అక్కడ నుంచి ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో మన సింగిల్ జీవో 58 నియోజకవర్గాలలో అనుమతించిన 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. కలెక్టర్ ఖాతాలు నిధులు పెట్టేసిన. ఈ 59,000 ఉద్యోగ నియామక పత్రాలు మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినుంటే ఈ రోజు ఈ నియామక పత్రాలు నేను ఇవ్వాల్సిన పరిస్థితే రాకపోతుండే కదా. మీ కుటుంబంలో నియమించుకున్న కారుణ్య నియామకాలు అదే కారుణ్యము ఈ పిల్లల మీద చూపించుంటే 500 కుటుంబాలకి ఇవాళ రవీంద్ర భారతిలో నేను కారుణ్య నియామకాలు ఇవ్వాల్సిన అవకాశమే ఉండకపోతుండే కదా. టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీరు ఉన్నారు, ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డ్ లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు. ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్ గా అప్లికేషన్. భూమి ప్రభుత్వం ఉందా తెలియదు, భూమి ప్రైవేట్ దా తెలియదు, భూమి చెరువులు ఉందా తెలియదు, భూమి నాలాలు ఉందా తెలియదు, భూమి యజమాని ఇంకోరా తెలియదు. కాగితాలు ఆయన గారికి ఇస్తారు, ఆయన చూస్తాడు, ఈయన అనుమతిస్తాడు, వాడు కడతాడు. కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు, చూసేటోడు, ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు. కమిషన్లు తీసుకున్నాడు హ్యాపీగా ఉంది. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్, ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇయ్యను. మా బిల్డర్ చాలా మంది నా మీద అలిగి, అరే మాకు ముందు చాలా లగ్జరీ ఉండే,
మాకు చాలా కంఫర్ట్ ఉండే ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్పచెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది, నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్ గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించిన వానికి కొంత బాధ ఉంటుంది. పేదోడు లేదు పెద్దోడు లేదు, అందరు క్యూలో రావాలి, ఆన్లైన్ లో రావాలి, మీరు ఆటోమేటిక్ యాప్ లో అప్లోడ్ చేయాలి, మీరు ఏమేమి పెడుతారో అందులో పెట్టుకురు, ప్రజలు పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. ఈ భూమి ఎవరిదో తేలుతుంది, అది చెరువులు ఉందా లేదా తేలుతుంది, అది నాలాలు ఉందా లేదా తేలుతుంది. అందుకే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనం ఇంట్రడ్యూస్ చేసినాం. నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అంటే నాకు గొప్ప గౌరవం, ఈ దేశాన్ని నేనే అభివృద్ధి చేసిన అంటాడు, సంతోషం. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన దగ్గరికే వస్తారు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి, ఒడిశా నుంచి ఇవాళ లేబర్ కూడా మన దగ్గరకు వస్తున్నారు కదా. అభివృద్ధి మేం సాధించినట్ట, అభివృద్ధి మీరు చేసినట్ట అని నేను అడగదలుచుకున్న వారిని. మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటలని చేసుకుంటారు, కష్టం చేసేదే మనకు తెలుసు. చాలా మంది నన్ను అంటుంటారు నీ మీద కోపంగా ఉన్నారు. 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు, మా సీతక్కకు చెప్పి, మా బట్టి విక్రమార్క గారికి చెప్పి ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన, అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? ఈ రోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న పేదవాడి ఇంట్లో వెలుగులు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది, అందుకోసం ఈ 50 లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా? 43 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? లక్షలాది మంది విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు ఆ చిన్నారులు నా మీద కోపంగా ఉంటారా? అంతెందుకు 57,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందా అని మీరు ఎవ్వరు ఏం అనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఎక్కడ మేము వైఫల్యం చెందినము? రేవంత్ రెడ్డికి పట్టు రాలేదు అని అంటారు. పట్టు రావడం అంటే ఓ రాజయ్యను దళితుని తీసేయడం, ఓ ఈటల రాజేందర్ బలైన వర్గాల వ్యక్తిని మంత్రివర్గం నుంచి తీసేస్తే పట్టు వచ్చినట్ట? తీయడానికి కారణం చెప్తే పట్టు వచ్చినట్టు. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే, నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టు వచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టు వచ్చినట్ట? పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టొచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా, మీకే అందుబాటులో ఉన్నా, నాకు మాత్రం పట్టు రాలేదు అంటారు. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నాను నేను. ఏ ధర్నా చౌక్ లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ మూసేస్తే నేను వచ్చిన ఎంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా? నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది, ఒక కుటుంబం, ఒక 11 మంది మంత్రులు మారిన మిగతాలంతా సేమ్ అదే వ్యవస్థ కదా, ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరామ్ తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినవు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ, దీక్షలు చేస్తూ నన్ను తిడుతున్నారు. ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా? మేము చెప్తే ఆ విధానానికి మేము వ్యతిరేకము. సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచవేసినట్టు మేము అంచేయలేమా? మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుంటేనే 20 ఏళ్ళు అపోజిషన్ లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుంటేనే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా?
గడీలలో వెరగకపోవచ్చుగా నల్లమల్ల అడవుల్లో వెరిగినాం కదా. క్రూర జంతువులను చూసినాం, సామాన్యులను కూడా చూసినాం కదా. చెంచులను చూసుకుంటేనే, పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా. మాకు మనుషులు ఎట్లుంటారు, మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా? తెలవకుండానే ఇంత దూరం వచ్చిందా నేను? మాకు మానవత్వం ఉంది, మీకు మానవత్వం లేదు. మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం, మేము విజ్ఞతను ప్రదర్శిస్తున్నాం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విజ్ఞత ఉండాలి. ఆ విజ్ఞతను నేను ప్రదర్శిస్తున్నా. మీరు ఆ విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈ రోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్ లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీకు నాకున్న తేడా అది. తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా. ఇంద్రవల్లి అమరవీరులకు ఇండ్ల పట్టాలిచ్చి భూములు ఇచ్చినందుకు, ఇంద్రవల్లి అమరవీరుల స్తూపాన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేసినందుకు మా మీద ఆదివాసీలు కోపంగా ఉన్నారా? లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతరని అద్భుతంగా నిర్వహించినందుకు మా మీద కోపంగా ఉన్నారా? తెలంగాణ ప్రజల యొక్క ఇష్టదైవం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. ఆ పేరును కూడా తెలంగాణకు వదలలేను. చాలా మంది యాదగిరి అని మిత్రులు ఉన్నారు. ఆయన యాదాద్రి మారవంగానే నా దగ్గరకు వచ్చి, సార్ మరి ఆ గుట్ట మీద చూసి మా తల్లిదండ్రులు యాదగిరి అని పెట్టారు, అది మారింది, ఇప్పుడు మా పరిస్థితి ఏందని. మీకేం చింతొద్దా, నేను వచ్చినాక మళ్ళీ యాదగిరి గుట్ట చేస్తా అని యాదగిరి గుట్ట చేసి, వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది. మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లే అని మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా? మనం మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈ రోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. సిలికాన్ వ్యాలీనే ఈ రోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్ లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం, ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు. బయోటెక్ లో ప్రపంచంలోనే పేరెనికగా ఆమ్జైన్ అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు 15,000 మంది, 1,00,000 మంది ఈ రోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్ లో విస్తరించుకున్నారు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి, భారతదేశంలో 1.3 అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నేను ప్రకటించలే. అన్ఎంప్లాయ్మెంట్ 8.8 ఉన్నదాన్ని 6.1. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నుల వసూళ్లలో భారతదేశంలో నెంబర్ 1, 88% టార్గెట్ లో 88% రీచ్ అయి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే 86%తో మహారాష్ట్ర. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6th ప్లేస్ లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శక తీసుకొచ్చి 88% సక్సెస్ రేషియో మన స్టేట్ చూపించింది. ఇది మన పరిపాలన మీద పట్టు. ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్ ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖం ఏంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలేదు. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. May 7th నుంచి May 31st వరకు ప్రపంచ దేశాలు అన్ని మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలు అన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము. 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్ లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్ లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే, అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్లలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి, అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. ఏ రోజైనా మిమ్మల్ని ఆ కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు ప్రత్యక్ష సాక్షులే కదా, నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలన, మొదటి 6 నెలలు మనకు పార్లమెంట్ ఎన్నికల వరకు మనం పరిపాలన చేసింది. ఇలా తర్వాత 10 నెలలు మనం పరిపాలన చేసింది. 10 నెలల్లో నేను తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించండి. విశ్లేషించి మార్కులు ఇవ్వండి. పట్టు వచ్చిందా, పట్టు రాలేదా? పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ
నీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మితి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మితి, 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందరితో లేరురా పాయమాలు కట్టి చూడరా. ఈ 1,53,000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు నా దగ్గరనే ఉంటే 75 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక గంటలో చేసి ఉండేటోని, 30 లక్షల పేదోళ్ల కుటుంబాలకు 5 లక్షల ప్రకారం 30 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఒక్క సంవత్సరంలో కట్టి ఈ రాష్ట్రంలో ఏ పేదోడు కూడా ఇల్లు లేదు అనుకుంటే అందరికి ఇల్లు ఇచ్చి ఉండేటోని. ఒక వ్యక్తి ఒక కుటుంబం చేసిన అప్పులకు మొత్తం తెలంగాణను సర్వం వడ్డీ కడితే కూడా ఇది ఒక్క సంవత్సరంతో తీరేది కాదు. ఇట్లా నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఇట్లా కట్టాల్సిందే. ఇంకా పెరుగుతూనే ఉంది, తగ్గుతలేదు. పాతోళ్ళ కొత్తోళ్ళ కలిసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. నేను నెలకు 200 నుంచి 300 కోట్లు నాకున్న వెసులుబాటు వాళ్ళకి ఇస్తే ఏ మూలకి సరిపోతాయి? ఎవరికి ఇవ్వాలి? నేను 35 ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి తంటాలు పడి తల తాకట్టు పెట్టి నెలకు 200, 300 అత్యవసరం ఉన్నోళ్లకు సర్దుకుంటూ వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు బెనిఫిట్స్ 8,000 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఎవరిని కనిపించాడు, ఎవరు అడగడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళని అడగలేకపోయారు. నేను అందరు కలుస్తా, అందరు కనిపిస్తా, అందరిని రప్పిస్తున్నా, వాళ్ళు వచ్చి నిరసన తెలుపుతుంది. ఇదేదో రేవంత్ రెడ్డి చేసిన తప్పని మీరు అనుకుంటారు. సోషల్ మీడియాలో మళ్ళీ ఆయనే పెడతాడు. సచివాలయంలో ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్. ఎవరి లైబిలిటీ ఇది? ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఊడు మనల్ని నమ్ముతలేడు. ఊర్లలో ఒకప్పుడు భూస్వాములు ఉన్నోళ్ళు పిల్లలు చేతికి రాక దొరికిన కాడల్లో అప్పులు చేసి వ్యసనాలకు అలవాటై తాగుడుకు బానిసలై పత్తాలకు పెట్టి కొన్ని పెద్ద కుటుంబాలు గ్రామాలలో దెబ్బతింటే చూడు, అప్పు ఉట్టకొస్తుంది. పేరు గొప్పగా ఉంటుంది, అప్పు ఉట్టకొస్తుంది వాళ్ళకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా పేరు గొప్పగా ఉంది, అప్పు ఉట్టకొచ్చింది. నేను ఇది చెప్తే అరే ఇట్లా నిజాలు బయట చెప్తావా, ఇట్లా పరువు తీస్తావా నువ్వు రాష్ట్రాన్ని? ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి, ఎన్ని రోజులు దాచిపెట్టుకోవాలి? మీరు చెప్పరు మన క్యాన్సర్ ఉంటే నేను 6 ప్యాక్ ఉంది కండలు తిరిగిన అని చెప్తే ఎంతకాలం ఉంటుంది? కనిపించదా చూస్తే? అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా, కొంత వెసులుబాటు అంటే నేను కూడా తీసుకుంటా. బ్యాంకులలో మిత్తి పర్సెంటేజ్ తగ్గించుకుంటున్నా. 4%, 5% ఇవ్వడానికి చెడు బ్యాంకులు ఉన్నాయి భూమి మీద. కాకపోతే వాడు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను. నువ్వు దేనికి అప్పు అడుగుతున్నావు, ఏం చేస్తావు, ఎట్లా చేస్తావు, ఏం కడతావు, కట్టేదానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎస్టిమేట్స్ ఏంది, ప్రాజెక్ట్ రిపోర్ట్, మళ్ళీ వెనక్కి ఎట్లా కడతావు, దీని ఆదాయం ఎట్టొస్తాను మొత్తం పేపర్లు అడుగుతాడు. పక్కాగా అప్పు ఇచ్చేటోడు పక్కాగా పత్రాలు అడుగుతాడు. అవును, దొంగ కాగితాలు డూప్లికేట్ కాగితాలు పక్కన పెడితే వాడు ఎంతైనా మిత్తి అంటే తీసుకుంటాడు. ఈయనకి తెలుసు, ఆయనకి తెలుసు, వీడు పారిపోతాడని, వీడు కట్టేది ఎగదొబ్బేదే కదా, నాకేం చేసేది ఉందని కేవలం వాళ్ళ కమిషన్ల కోసము కాళేశ్వరం మీద 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఇట్ ద రేట్ ఆఫ్ 11%. ప్రాజెక్ట్స్ రిజర్వేషన్ గానీ రివర్ రిజర్వేషన్ లా వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీపీ బ్యాంకులు 3 to 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. జస్ట్ డిపిఆర్ సబ్మిట్ చేస్తే దొంగతనం బయటపడుతుందని అడాక్ బేసిస్ మీద వాళ్ళ దగ్గర లోన్ అప్రూవల్ తీసుకొని 1,50,00,000 కోట్ల రూపాయల అప్పు 10.50 ఆల్మోస్ట్ 11% రేట్ లో ఇంట్రెస్ట్ లకు తెచ్చింది. నేను 32 సార్లు ఢిల్లీకి పోయి కాళ్ళ ఏళ్లబడి అధికారులను దాన్ని డెట్ రీస్ట్రక్చర్ చేపించి 5%, 6% కు రీస్ట్రక్చర్ చేయిస్తున్నా. నేను ఇసుక మాఫియా 2016-17 600 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600, 650. మన నెల కింద నాకు కోపం వచ్చి ఏందైతే దీని కథ తెలుద్దాం అసలు దంచురాని దంచిపిస్తే అంతకుముందు 1,00,00,000 వచ్చేది పర్ డే, 1,50,00,000 యావరేజ్. నేను దంచడం మొదలు పెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5, 3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్లలో 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే గ్రామ పంచాయతీ నుంచి డిటిసిపి, డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఎక్కడ పర్మిషన్ వచ్చినా ఆన్లైన్ యాప్ లో అప్లోడ్ చేయండి. ఎంత స్టీల్ కావాలి, ఎంత సిమెంట్ కావాలి, ఎంత ఇసుక కావాలి, ఏడగొన్నాడు లెక్క దీపి. ట్యాక్స్ ఎక్కడ పోతుంది, ఆటోమేటిక్ వచ్చి ఖాతాలో పడుతుంది. ఒకప్పుడు రైతు బజార్లు ఉండేటివి, నేను ఇప్పుడు హైదరాబాద్ లో శాండ్ బజార్లు ఓపెన్ చేయించిన. 3 సెంటర్లు పెద్ద చేయించిన. గవర్నమెంటే తీసుకొచ్చి ఇసుక వస్తుంది, ఇక్కడ కావాల్సిన వాళ్ళు చక్కగా అడిగిపోయి కూరగాయలు రైతు బజార్లో పోయి కొనుక్కున్నట్టే కుటుంబాలు తక్కువ రేటుకి వస్తాయి కదా, ఇసుక అడిగిపోయి దొడ్డి ఇసుక 1,600, సన్న ఇసుక 1,800 హైదరాబాద్ వరకు తీసుకొచ్చి మీరు ఆన్లైన్ లో లారీ బుక్ చేసుకుంటే మీ ఇంటికాడనే ఇస్తాం. ఆయనను మందు డెలివరీ ఇచ్చే విధానం తెచ్చుండి, నేను ఇసుక డెలివరీ ఇచ్చే విధానం తీసుకొచ్చిన. 20 ఏళ్ళు అయినా పాలిటిక్స్ లో నా టెంపర్మెంట్ నేను మార్చుకోలే. ముఖ్యమంత్రి అయింది కదా, ట్రాన్స్ఫార్మ్ కావాలి. అప్పుడప్పుడు ఇట్లా ఎట్లా మాట్లాడతాడు, కొంత హుందాగా వ్యవహరించాలి కదా. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు. కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. విజ్డమ్ లో నేను అప్గ్రేడ్ చేసుకుంటున్న నా స్కిల్ ని, అంతే తప్ప టెంపర్మెంట్ ని మనం లూజ్ అవుతే మనం చేయాల్సిన న్యాయం చేయలేము.